వారు కూడా ఈరోజు గౌరవ డాక్టరేట్ని అందుకున్నారు. వారికి ఈ మెమోంటోని అందజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్. ఈ రోజు నుండి డాక్టర్ గురుస్వామిగా ఈ క్షణం నుంచి పిలువబడుతున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. గురుస్వామి గారు ఈరోజు వచ్చి ఉన్నారు, డాక్టరేట్ కూడా తీసుకున్నారు. డాక్టర్ గురుస్వామి గారిని వారి యొక్క టాలెంట్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్యారడీ గురుస్వామి, అట్లాగే రివర్స్ గేర్ గురుస్వామి అనే పేరు కూడా ఉంది నాకు. సో ముందుగా ఈరోజు నాకు డాక్టరేట్ ప్రదానం చేసినటువంటి బిషప్ అయ్య గారు జోసెఫ్ పాలంగి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బిషప్ టైటస్ గొర్రె గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి వాళ్ళ ఈ మీటింగ్కు రానప్పటికీ మా అన్నగారు గౌతమ్ రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులు మా వదిన గారు అలాగే కృష్ణరాజు గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది. మిగతా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా టాలెంట్ ఏంటంటే మీరు చాలామంది చూసే ఉంటారు, నేను ప్యారడీ పాటలు పాడతాను, అలాగే పాటల్ని రివర్స్లో పాడతాను, అలాగే స్టాండప్ కామెడీ చేస్తాను, అలాగే పాటల్ని ట్యూన్స్ మార్చి వేరే ట్యూన్స్లో పాడడం, ఒకే పాటను తీసుకొని రకరకాలుగా పాడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాను. సరదాగా ఇవాళ మరి మీకు ఆ టాలెంట్ తెలియాలి కాబట్టి ఒక 2 ఐటమ్స్ మీ ముందు ప్రజెంట్ చేస్తాను. ఓకే అండి, ఒక్కసారి కొంచెం చప్పట్లు కొడితే నాకు కొంచెం ధైర్యం వస్తుంది. థ్యాంక్ యూ. రైట్, ముందుగా రివర్స్ గేర్ గురుస్వామి అన్న పేరు రానే వచ్చింది కాబట్టి ఒక పాట రివర్స్లోనే పాడతాను. పాట రివర్స్లో పాడాలంటే మాటల్ని రివర్స్ చేయాలంటే మొదలు నేను పాడే పాట రివర్స్ ఎలా అవుతుందంటే ప్రతి పదం రివర్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగున్నారా అనాలనుకోండి, దీన్ని రివర్స్ చేస్తే రుమి రాన్నాగుబా అవుతుంది. మీరు భోజనం చేశారా, రమి మనజబో రాశాచే, మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, కుమి కీరిదము నతను రత్సవంశ భాసు లుక్షకం. ఇలా భాష రివర్స్లో మారిపోతుంది అనమాట. సరే, మీకోసం ఒక మంచి పాట నేను రివర్స్లో పాడి వినిపిస్తాను. పాత పాట పాడమంటారా, కొత్త పాట పాడమంటారా? పాతది. ఓకే, మీలో ఎవరైనా చెప్తారా ఏం పాట పాడాలో? ఒకరు ఎవరైనా చెప్పండి, ఏదన్నా పాట చెప్పండి, మీ ఇష్టం. పోనీ ముందు నేను పాడతాను, తర్వాత మీలో మీకు ఇష్టమైన పాట ఏదైనా చెప్తే నేను అప్పటికప్పుడు ఆ పాట రివర్స్ చేసి కూడా మీకు చూపిస్తాను. అహో ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా, ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా, శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. ఈ పాట ఉందనుకోండి, దీన్ని రివర్స్లో పాడితే ఎలా మారిపోతుంది చూడండి. హో ఆజ భోద్రం వా శ్రీష్ణ క్రియారవాదే యజ విరగన జమ్రాస నర్మాని జ్యోతే జరావే, ఈ లొలలాధిసి విజిరంచి యావానవై,
పైలలసిలుల్ పాసిరునకీచే పైలలసిలుల్ పాసిరునకీచే నమలువకేష్టి శ్రూలు దాగం రూనచీతే పైలలసిలుల్ పాసిరునకీచే. థ్యాంక్ యూ. మీలో ఎవరైనా ఒక పాట చెప్పండి సార్. ఎనీవే ఏదైనా ఒక పాట ఫాస్ట్గా, లేకపోతే చెప్పండి, నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోతాం. సార్ చెప్పండి, ఏదో చెప్పాలనుకుంటున్నారు. మేము మనసులో ఏదో పాట మెదులుతుంది కానీ బయటకు రావట్లేదు. లేదా? అయితే ఓకే, సరే. ఇలా ఏ పాట అయినా నేను రివర్స్లో పాడేయగలను. ఏదో ఒక పాట నేర్చుకొని పాడడం కాదు, ఎవరు ఏ పాట అడిగితే ఆ పాటను అప్పటికప్పుడే రివర్స్ చేసేసి వినిపించగలను నేను. తర్వాత పాటల్ని ట్యూన్ మార్చడం లేదా ప్యారడీలుగా పాడడం. ఒక ప్యారడీ కూడా మీకు వినిపిస్తాను. నేను ఫస్ట్ రాసిన ప్యారడీ, నాకు బాగా పేరు తెచ్చిన ప్యారడీ ఏంటంటే సెల్ ఫోన్ మీద నేను రాసినటువంటి పాట. మీకు ఆ పాట వినిపిస్తాను. చిన్నదానా ఓసి చిన్నదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా. ఈ పాట ట్యూన్ తీసుకొని దీనికి మనకి ఇష్టమైనటువంటి సబ్జెక్టుతో రాయటం అనమాట. నేను ఇలాగా 100 నిమిషాల్లో 100 ప్యారడీలు కూడా పాడి ఒక రికార్డ్ చేయడం జరిగింది. అలాగే 100 మంది వచ్చి పాడిన పాటలన్నీ కూడా రివర్స్లో పాడి ఒక ప్రపంచ రికార్డు చేయటం. ఇలా 6 ప్రపంచ రికార్డు చేశాను. అందులో గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఉంది. థ్యాంక్ యూ. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నేను 16 దేశాలు పర్యటించాను. అలాగే 6000కు పైగా ప్రదర్శనలు చేశాను. అన్ని టీవీ ఛానల్స్లో, మళ్ళీ యూట్యూబ్లో నా ఇంటర్వ్యూస్ ఉంటాయి. మీరు కావాలంటే యూట్యూబ్లో ప్యారడీ గురుస్వామి అని టైప్ చేస్తే యూ విల్ గెట్ సో మెనీ వీడియోస్ ఆఫ్ మైన్. సరే, అలాగే ప్యారడీ అంటే చెప్తున్నాను. ఈ చిన్నదాన వచ్చి చిన్నదాన పాటకు సెల్ ఫోన్ మీద ప్యారడీ రాస్తే ఎలా ఉంటుంది? ఇది సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో నేను రాశాను. అప్పట్లో ఇన్కమింగ్ కూడా ఛార్జ్ అయ్యేది, అలాగే మెసేజ్లు కూడా ఛార్జ్ అయ్యేవి. కాబట్టి నేను అప్పుడు అలా రాశాను. కొన్ని అవుట్డేట్ అయి ఉండొచ్చు, కానీ ఓవరాల్ సెల్ ఫోన్. సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. సెల్లు అందాల సెల్లు, చెవిలో చెప్పే వింత కబుర్లు, చూస్తే ప్రీపెయిడ్ కార్డు నిమిషాల్లోనే చెల్లైపోయేనే హొయ్య. సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. ఓ చేతులు సెల్లు పర్సుకి చిల్లు, ఎస్కేప్ అయ్యే మార్గం నిల్లు, ఎక్కడ ఉన్నా పట్టేస్తారులే చిన్నోడా. ఓ మిస్ కాల్స్ వచ్చి విసిగే పుట్టే, మెసేజ్లు వచ్చి చిరాకు పెట్టే, సెల్లో ఉన్న సెల్ ఫోన్ ఉన్న ఒకటేరా. రింగ్ టోన్స్కు సరదా పడితే, ఎస్ఎంఎస్లకు పోటీ పడితే, తిక్క కుదిర్చే బిల్లిస్తుందే సెల్ ఫోను. నెట్వర్క్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో, ఛార్జింగ్ ఎక్కడ ఖతమవుతుందో, బ్యాలెన్స్ లేక మూగబోవునే సెల్ ఫోను. సెల్లుందని తెగ మాట్లాడే మాకోయ్, గడగడ గడగడమని సొల్లు కబుర్లతో టైంపాస్ చేయి మాకోయ్. కర్ణభేరికి కన్నం పడుతుందోయ్, గురగుర గురగురమని చెముడొచ్చేసే ప్రమాదం ఒకటి ఉందోయ్. హోయ్ 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 హోయ్. సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. థ్యాంక్ యూ. ఇలా అన్ని సబ్జెక్టుల మీద నేను అన్ని ప్యారడీలు అలా పాడి వినిపించడం జరిగిందని, అందువల్ల నాకు ప్యారడీ గురుస్వామి అన్న పేరు వచ్చిందనమాట. ఏ సబ్జెక్ట్ అని కాదు, అన్ని సబ్జెక్టుల మీద నా దగ్గర ప్యారడీలు ఉంటాయన్నమాట. అలాగే మరొక ఐటమ్ వినిపించి నేను సెలవు తీసుకుంటాను, సమయం ఎక్కువగా లేదు కాబట్టి. అలాగే కొన్ని ఐటమ్స్ ఏంటంటే మేము కేవలం నవ్వుకోవడానికి కూడా తయారు చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అందరికీ తెలిసిన పాట ట్యూన్ మార్చి పాడితే మీకు నవ్వు వస్తుంది. మీకు ఒక పాట చెప్తాను. జగదేక వీరుడు అతిలోక సుందరి అన్న సినిమా, ఆ సినిమాలో ఒక పాట ఉంది. హీరో చిరంజీవి కోపం వచ్చి శ్రీదేవిని చెంప మీద ఒక దెబ్బ కొట్టగానే ఆవిడ ఒక పాట పాడుతుంది. ఎవరైనా చెప్పగలరా అదే పాట? గట్టిగా వినిపించట్లా, చెప్పండి. అబ్బా, అది అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా, అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. అది సినిమా కాబట్టి ఆయన చెంపదెబ్బ కొడితే ఆవిడ పాట పాడింది. నిజ జీవితంలో అయితే ఏం చేస్తారండి? అమ్మ 4 బీకుతారా? ఇప్పుడు అలాగే ఉన్నారులేండి. కొట్టకముందే 4 బీకుతున్నారు, కొట్టేంతవరకు ఎక్కడ ఆగుతున్నారు. సో అయితే నేనేం చేశానంటే, ఒకవేళ ఈ పాట విని ఇష్టపడి, మోజుపడి, ఆనందపడి, ఆవేశపడి మన విప్లవ సినిమాల హీరో ఎవరండి ఆయన? ఆర్ నారాయణమూర్తి గారు.
ఈ పాట తీసుకెళ్ళి ఆయన సినిమాలో పెట్టేసుకుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ సందర్భం కూడా కొంచెం రివర్స్ అయిపోతుంది. అక్కడ హీరోయిన్ని కొడితే ఇక్కడ హీరోని ఒక దెబ్బ కొడుతుంది. అప్పుడు ఈయన ఆనందంగా ఆవేశంగా ఈ పాట పాడితే ఎలా మారిపోవచ్చు చూడండి. అబ్బని తీయని దెబ్బో ఎంత కమ్మగా ఉన్నది రబ్బా, చల్ అబ్బని తీయని దెబ్బో ఎంత కమ్మగా ఉన్నది రబ్బా, అరే అబ్బని తీయని దెబ్బో ఎంత కమ్మగా ఉన్నది రబ్బా, వయ్యారాల వెల్లువం అది వాటేస్తుంటే వారెవా, అరే పురుషుల్లో నా పుంగవా నీకు పొలకింతొస్తే యాగవా, అబ్బని తీయని ఎర్రని తెల్లని నల్లని పుల్లని పచ్చని జిల్లని, చాల్. మర్చిపోయారా? చప్పట్లు కొట్టడం మర్చిపోయారా అంటున్నా. ఓకే, ఫైనల్లో క్లైమాక్స్లో మరోసారి ఇదే పాట వస్తుందండి. ఎందుకంటే అది కామెడీ అనుకోండి, ఇప్పుడు ట్రాజడీగా మరోసారి ఈ పాట వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది? హీరోయిన్ ఇద్దరు ఎన్కౌంటర్లో పైకి వెళ్ళిపోయారు, ఇప్పుడు ట్రాజడీ. ఈ విప్లవ సినిమాలన్నిటికీ సంగీతం ఎవరండి? వందే మాతరం శ్రీనివాస్ గారు. ఎస్, ఆయనే పాడతారు స్వయంగా. ఇప్పుడు ట్రాజడీ. అబ్బని తీయని దెబ్బో ఎంత చేదుగా ఉన్నది రబ్బా, అబ్బని తీయని దెబ్బో ఎంత చేదుగా ఉన్నది రబ్బా, వయ్యారాల వెల్లువా నువ్వు వల్ల కాటికే పోతివా, అరే పురుషుల్లో నా పుంగవా నీకు పుణ్యకాలం వచ్చి సస్తివా, అబ్బని తీయని దెబ్బో ఎంత చేదుగా ఉన్నది రబ్బా, ఎంత చేదుగా ఉన్నది రబ్బా. థ్యాంక్ యూ. రైట్, టైం ఉంటే ఒక్క జోక్ చెప్తాను సార్. రైట్, సరే, మీరందరూ చక్కగా నవ్వుతున్నారు కాబట్టి ఒక్క జోక్, నేను ఎప్పుడు చెప్పినా కూడా ఫేమస్ జోక్, అందరిని నవ్వించే జోక్. ముఖ్యంగా మా గౌతమ్ రాజు అన్న అయితే మరీ చెప్పమని అడుగుతూ ఉంటారు. మేము ఎప్పుడు ప్రోగ్రామ్స్లో కలిసినా కూడా ఆ జోక్ మీ ముందు చెప్తానండి. ఒక ముసలమ్మ జోకు. యాక్చువల్గా నా బాల్యం అంతా ఇక్కడ లంగరోజులో జరిగింది. అక్కడ ఒక ముసలావిడ నేను గమనించి ఆమె ఎలా మాట్లాడుతుంది, ఎలా పాటలు పాడుతుంది, ఇదంతా గమనించి ఒక జోక్ తయారు చేయడం జరిగింది. ఆ జోక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ ముసలావిడ వాళ్ళ ముసలాయన బతికున్నప్పుడు ఒక రకంగా పాటలు పాడేదండి, చనిపోయినప్పుడు ఇంకో రకంగా పాటలు పాడడం మొదలుపెట్టింది. బతికున్నప్పుడు ఎలా పాడేదంటే, రాగి చెట్టు ఎక్కుతాడు రాగాలు తీస్తాడు రోగమన్న వచ్చి సావడమ్మయ్యని రోగాల మీద మన్నువయ్యా, ఎద్దోలే తింటాడు ముద్దోలే వంటాడు సొమ్మ రోగం వచ్చి సావడమ్మ ఇని సొంకి ముఖం మీద మన్నువయ్యా, ఈ పాడుగాను ఎట్లా పాడైనవరయ్యా. ఇట్లా తిడుతుండేనండి. ఏమంటూ మన్ను పోయేందు 1 ఫైన్ డే ముసలాయన డిష్ అని బకెట్ తన్నేసి పైకి వెళ్ళిపోయేశాడు. ఆ తర్వాత చాలా కాలానికి చూశాను, ఒక హెవీ ట్రాఫిక్లో నుంచి నడుచుకుంటూ వెళ్తుంది ఈవిడ, పాట పాడుతుంది కానీ పాట మారిపోయింది. ఇప్పుడేం పాడుతుందంటే, కాళ్ళకు కడియాలేకుండెనా నా ముసలోడుండంగా గిట్లుంటినా, ఓయ్యా ఓ బిడ్డ చేతికి గాజులు లేకుండెనా నా సెలమై ఉండంగా గిట్లుంటినా, గిట్లున్నా అని బిడ్డప్పుడు ఎట్లుండే కొడుక, ఎట్లుంటే బిడ్డ. తనలో తానే మాట్లాడుకుంటుందండి. ఆ పక్కన ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ చూశాడు, ఈవిడికి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందని చెప్పేసి ఆయన అక్కడి నుంచి గట్టిగా విజిలేయటం మొదలెట్టాడు. ఎంత విజిలేసినా చూడకుండా వెళ్ళిపోయేసరికి ఆయనకు కోపం వచ్చింది. అరే ఏమ్మా, కనీసం విజిలేస్తే తిరిగి చూసాడు లేదా పోవుడేనా? ఏంది బిడ్డ ఏమంటున్నావు? విజిలేస్తే కనీసం తిరిగి చూసాడు లేదా పోవుడేనా? గట్లనా బిడ్డ? విజిలేస్తే తిరిగి చూసే వయసు ఆ కొడక నాది, చిన్న పెద్ద లేకుండా నాకు విజిలేస్తావు పిల్లగా. ఇలా తిట్టేసి బస్ స్టాప్కి వచ్చిందండి. ఆ బస్ స్టాప్లో మన బాబాయ్ ఒక ఆయన 4 పెగ్గులు బిగించి రెడీగా నిలబడ్డాడు. అక్కడ వచ్చిపోయి ఆటోలను పలకరిస్తున్నాడు. ఆటో ఆటో అనగానే ఒక ఆటో వాడు వచ్చాడు. ఏం సార్ ఎక్కడికన్నా పోవాలన్నా? అరే ఆటో ఆటో. వీడు ఆటో అంటున్నాడు హటో అంటున్నాడు. ఆటో వాడికి పెద్ద కన్ఫ్యూజన్ అండి. అంతలో ఈ ముసలావిడ అక్కడికి వచ్చింది. రాగానే ఒక డబుల్ డెక్కర్ బస్సు వచ్చింది. ఆవిడ వెళ్ళి ఆయన్ని ఎంక్వైరీ చేస్తుంది. ఓయ్యా ఓ బిడ్డ ఓ పిల్లగా ఈ బస్సు ఏడికి పోతుంది కొడక? ఎవరిని అడుగుతున్నావు ముసలి? నిన్నే బిడ్డ గీ డబల్ బస్ ఏడికి పోతుంది? గీ డబల్ బస్సు గిదా పైది పటాన్ చెరువు పోతుంది, కిందిది కీసరగొట్టబోతుంది. పాప మీద పటాన్ చెరువు వెళ్ళాలండి. దందని పైకి ఎక్కేసింది. ఎంత స్పీడ్కి ఎక్కిందో అంత స్పీడ్ కిందికి దిగింది. ఓ పిల్లగా నన్ను పై బస్సు ఎక్కుమంటావురా? గట్ల ఎందుకు తిడుతున్నావు ముసలి? పై బస్సులో డ్రైవర్ లేడు, నన్ను ఎక్కి సాగమంటావు? నీ లొట్ట కంట్ల కట్టె పుల్ల బెట్ట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.